బ్రెయిన్ కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది హార్ట్ నుంచి 4 ఇంపార్టెంట్ బ్లడ్ వెజల్స్ ద్వారా జరిగిద్ది. ముందు 2 కెరోటిడ్స్, వెనకాల 2 వర్టిబ్రల్స్ అని చెప్పేసి ఈ 4 బ్లడ్ వెజల్స్ ఉంటాయన్నమాట. హెయిర్ కట్ కట్లా వెళ్ళినప్పుడు, అబ్బాయిలు సెలూన్ కి వెళ్ళినప్పుడు సడన్ గా మసాజ్లు చేస్తారనమాట. అటువైపు తల తిప్పడం, ఇటువైపు టక్ టక్ అని సౌండ్ వచ్చేటట్టు తిప్పుతారనమాట, కొంచెం రిలాక్సేషన్ కోసం అని. సో ఇట్లాంటివి చేసినప్పుడు కొన్నిసార్లు బ్లడ్ వెజల్స్ లో క్లాట్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. అంటే క్లాట్ ఫామ్ అయితే పక్షవాతానికి దారి తీస్తుంది. ఇది రేర్ గా కొన్నిసార్లు చూస్తూ ఉంటాం, మసాజ్ తర్వాత పక్షవాతం రావడం అనేది. కొన్నిసార్లు ఇప్పుడు బ్యూటీ పార్లర్ లో హెయిర్ వాష్ చేసేటప్పుడు వెనక్కి వాష్ బేసిన్ లోకి తలని వంచుతారు. సో ఈ పొజిషన్ గానీ, నెక్ మసాజ్లు చేయడం కానీ వీటి వల్ల కొన్నిసార్లు పక్షవాతం రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నేను రీసెంట్ గా చూసిన ఒక పేషెంట్ అయితే డ్రైవింగ్ చేస్తూ సడన్ గా హెడ్ వెనక్కి తిప్పాడు. ఆ టైంలో కూడా తనకి స్ట్రోక్ అనేది వచ్చిందనమాట. సో ఎప్పుడు ఈ వెజల్స్ జాగ్రత్తగా ఉండాలి అంటే సడన్ మూమెంట్స్ అనేది వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి.